బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. నిన్ను ప్రభు యేసు రమ్మనుచున్నాడు, నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు, వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించిని యేసుని చూచిన హత్తులే నీకు పొందేదవు. గ్రహించిని యేసుని చూచిన హత్తులే నీకు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు రమ్మనుచున్నాడు, నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు, వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు. ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడని చూసి ఆ వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. నువ్వు యేసు ప్రభుని అంగీకరించి యేసుని నీ గృహానికి నువ్వు తీసుకెళ్లే రీతిగా ఈ రాత్రికాల సమయంలో నా హృదయాభిలాష, మా హృదయాభిలాష. ఎందుకు ఇంత ఖర్చు పెడి కూటాలు ఆర్గనైజ్ చేస్తున్నారు అనగా నీ జీవితం మారాలని. లాజరు బయటికి రా అన్న వెంటనే మార్తా ఏమంటుందో చూడండి, 39వ వచనం. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. చూసారా, వాక్యం ఎరిగిన మార్త, పునరుద్ధానం ఎరిగిన మార్త, నువ్వే తిరిగి వచ్చే దేవుడు అని నమ్ముచున్నాను అని చెప్పిన మార్త, దేవుడు మరి లాజరు సమాధి దగ్గర నిలబడి ఆ బండ తీసివేయండి అన్న వెంటనే మార్తా చెప్పిన మార్త ఈజ్ స్టిల్ లివింగ్ ఇన్ అన్బిలీఫ్. ప్రియులారా, మీరు గమనించవలసిన విషయం, వాక్యం వింటున్నావు కానీ సాతానుడు ఒక చెవిలో ఇది సాధ్యమా, సాతానుడు ఒక చెవిలో ఈ అనారోగ్యము బాగుపడుతుందా, సాతాను ఒక చెవిలో ఈ నాకున్న ఈ వివాహ జీవితము బాగుపడుతుందా, సాతానుడు ఒక చెవిలో ఈ సంఘంలో ఉన్న సమస్య తీరుతాయా అన్న రీతిగా నీ మైండ్ ని డిస్టర్బ్ చేయాలని ఆశపడుతున్నాడు. మరి మార్త అంటుంది, ప్రభువా చనిపోయాడు 4 రోజులు అవుతుంది ప్రభువా, మరి వాసన వచ్చేస్తుంది, మరి ఏ రీతిగా హౌ దిస్ కెన్ బి హ్యాపెన్ అన్నప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నారు. 40వ వచనం చూడండి, 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. రెండో ప్రశ్న, మొదటిసారి యేసు ప్రభు వారు అడిగారు, నువ్వు నన్ను నమ్ముచున్నావా, నేనే పునరుద్ధానము శక్తి నన్ను నువ్వు నమ్ముచున్నావా అన్నదానికి ఇంకోసారి ప్రశ్న అడుగుతున్నారు. జీసస్ సెడ్ unto her, did I not tell you, if you believe you will see the glory of God. నువ్వు నన్ను నమ్మినట్లయితే దేవుని మహిమ చూడగలవు అని నేను నీకు చెప్పలేదా మార్త?
ఈ రాత్రి కాల సమయంలో అడుగుతున్న ప్రశ్న, నువ్వు దేవుణ్ణి నమ్మలేకపోతున్నావు నీ సమస్యల్లో, ఎందుకనగా అపనమ్మకముతో జీవిస్తున్నావు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ సంగమా, గమనించవలసిన విషయం, ఎందుకు మన జీవితంలో కష్ట నష్టాలు, ఎందుకు మన జీవితంలో ఇరుకులు ఇబ్బందులు అనగా యేసు నిన్ను కష్టంలో నుంచి తొలగించగలడు అని నువ్వు నమ్మలేకపోతున్నావు. అందుకనే యు ఆర్ లివింగ్ ఇన్ రిమోర్స్, అందుకనే యు ఆర్ లివింగ్ ఇన్ డిప్రెషన్, అందుకనే యు ఆర్ లివింగ్ యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నో హోప్, మనకి ఇంకా ఆశ లేదు అన్న రీతిగా జీవిస్తున్నాం. Tonight you need to understand, ఈ రాత్రి గమనించవలసిన విషయం, there is hope in Jesus Christ. There is no hope in John Spurgeon, there is no hope in Reverend Dr. P. Joshi garu, but there is hope in Lord Jesus Christ. దేవాతి దేవునిలో మన నిరీక్షణ, మానవుడిలో కాదు మన నిరీక్షణ, దేవునిలో మన నిరీక్షణ. గమనించవలసిన విషయం, లాజరు సమాధి దగ్గర నిలబడి లాజర్ని యేసు ప్రభు పిలుస్తున్నారు. ఏ రీతిగా పిలుస్తున్నాడు? బిగ్గరగా పిలిచిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నాకు టైం లేదు మళ్ళీ చూపించాలంటే, ఇన్ బిట్వీన్ ద క్రాస్ అండ్ ద రిజరక్షన్, in between the cross and the resurrection, this is the second time he cried with a loud voice. బిగ్గరగా యేసు ప్రభు వారు రెండోసారి పలికిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. బిగ్గరగా he cried with a loud voice, he shouted and called Lazarus. అనగా దేవుడు wanted to have the attention of you, దేవుడు wanted to have the attention of the people who were surrounded. సమాధి చుట్టూ ఉన్న వారి అటెన్షన్, వారు గమనించే రీతిగా బిగ్గరగా లాజర్ను పిలిచిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. లాజరు బయటికి రావయ్యా, లాజరు నువ్వు బయటికి రా అన్న వెంటనే లాజరు బయటకు వచ్చాడు. లాజరు ఏ రీతిగా బయటకు వచ్చాడు అనగా ప్రేత వస్త్రాలతో బయటకు వచ్చిన రీతిగా మనం చూస్తున్నాం. నేను ముగించబోతున్నాను. Lazarus came out, జాగ్రత్తగా వినాలన్నమాట. Lazarus had life, Lazarus is resurrected from the dead, but he was still living in his grave clothes. లాజరు, చనిపోయిన లాజరుకు జీవం వచ్చింది, జీవం వచ్చిన లాజరు బతికి బయటకు వచ్చాడు. కానీ there was a problem with Lazarus. That is what I wanted to reflect on. ఈ రాత్రికాల సమయంలో నేను చూపించాలని ఆశపడుతున్నాను. లాజరు బయటకు రా అని అన్న వెంటనే లాజరు బయటకు వచ్చాడు. లాజరు బయటకు వచ్చాడు, కానీ ఏ రీతిగా బయటకు వచ్చాడు? ఏదో ఫ్రీ మ్యాన్ గా బయటకి ఇట్లా నడుచుకుంటూ రాలే. లాజరు ప్రేత వస్త్రాలతో బయటకు వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూసినట్లయితే చూడండి, లాజరు బయటకు వచ్చాడు, జీవము ఉన్నప్పటికీ కూడా మరి ఆ కట్టుబట్టలతో బయటకు వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి, యేసుతో ఉన్న సహవాసము, యేసులో ఉన్న సహవాసము. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చనిపోయిన లాజరు, నేను ముగిస్తున్నాను. చనిపోయిన లాజరు, వాసన కొట్టుచున్న లాజరు, యేసు ప్రభు ఎప్పుడైతే లాజరును బయటికి రా అని పిలిచాడో, బయటికి వచ్చిన లాజరు 12వ అధ్యాయంలో మనం చూస్తే యేసుతో సహవాసము చేసిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చనిపోయిన లాజరు బయటకు వచ్చాడు. అమ్మ బాబు, చనిపోయిన లాజరు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన లాజరు హ్యాస్ టు డూ సంథింగ్. ద లాజరస్ హూ కేమ్ అవుట్ హ్యాడ్ టు డూ సంథింగ్. చనిపోయిన లాజరు he had to do something in his life. చనిపోయిన లాజరు he had to do something. లాజరుని యేసు ప్రభు వారు బయటికి పిలిచారు, సమాధిలోంచి బయటికి పిలిచారు. యేసు ప్రభు వారు సమాధిలోంచి బయటికి పిలిచిన లాజరు హ్యాడ్ టు డూ సంథింగ్. బయటకు వచ్చాడు ప్రేత వస్త్రాలతో బయటకు వచ్చిన లాజరు. చనిపోయిన లాజరు, ఈ రీతిగా లాజరు చనిపోయాడు అని అనుకుందాం. ఈ లాజరు, చనిపోయిన లాజరుని యేసు పిలుస్తున్నాడు. లాజరు బయటకు రా, లాజరు, లాజరస్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ట్యూమ్, కమ్ అవుట్ ఫ్రమ్ ద ట్యూమ్ అన్న వెంటనే ఏదో ఫ్రీ మ్యాన్ గా బయటకు రాలేదు. లాజరు బయటకు వచ్చిన రీతిగా మనం చూస్తున్నాం. ఏ రీతిగా బయటకు వచ్చాడు చెప్పాలి. ఏ రీతిగా బయటకు వచ్చాడు? ప్రేత వస్త్రాలతో బయటకు. ఎటువంటి ప్రేత వస్త్రాలు? ఐ హావ్ గాట్ టు టచ్ ఆన్ దట్ అండ్ ఫినిష్. 44వ వచనం. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. జీసస్ ఇస్ టెల్లింగ్ మీ, యేసు ప్రభు వారు చెప్తున్నారు, లాజరు నువ్వు బయటకు వచ్చావు కదూ, నువ్వు చనిపోయిన లాజరు నువ్వు బయటకు వచ్చావు, కానీ he had to do something on his own. He had to break away from his grave clothes. ఆ ప్రేత వస్త్రాలలో నుంచి he had to come out. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్నా
ప్రియులు గమనించవలసిన విషయం, నువ్వు గుడికి వస్తున్నావు, నువ్వు వాక్యంలో జీవిస్తున్నావు, నీలో జీవం ఉంది, కానీ ఇంకా నువ్వు క్రైస్తవు అయినప్పటికీ కూడా ఇంకా పాపంలో జీవిస్తూ వస్తున్నావు. అందుకనే నువ్వు క్రీస్తులో జీవం అనుభవించలేకపోతున్నావు, అందుకే క్రీస్తులో నువ్వు స్వేచ్ఛ అనుభవించలేకపోతున్నావు, అందుకనే క్రీస్తుతో సహవాసం నువ్వు చేయలేకపోతున్నావు. ఎందుకు అనగా ఇంకా ఏదో ఒక కోశాన పాపము, ఇంకా ఏదో ఒక ఏరియాలో there is unconfessed sin in some area of your life. There is unconfessed sin in some area of your family life. There is some unconfessed sin as a God servant. అనుకుంటున్నావు నేను మారుమనసు పొందాను, నేను గుడికి వస్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను అని అనుకుంటున్నావు, కానీ నీ జీవితంలో ఇంకా ఏదో ఒక పాపము, నీ జీవితంలో ఇంకా ఏదో ప్రేత వస్త్రము. యూ నీడ్ టు రిమూవ్ దిస్ గ్రేవ్ క్లోజ్. జీవముకు కలిగిన లాజరు వచ్చి నిలబడ్డ వెంటనే హీ కెనాట్ వాక్ అండి. ఇప్పుడు మనము ఈ వ్యక్తిని మనం చూసినట్లయితే హీ కెనాట్ వాక్ ఇన్ ఫ్రీడమ్. స్వేచ్ఛగా నడవలేడు, స్వేచ్ఛగా బైబిల్ చదవలేడు, స్వేచ్ఛగా గుడికి రాలేడు, స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించలేడు. ఎందుకు అనగా ఇంకా పేత వస్త్రాలతో ఉన్న రీతిగా మనం చూస్తున్నాం. చూడండి, నెంబర్ 1 మనం తీయవలసి వస్తే తిరుగుబాటు అనే లక్షణం ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితంలో నుంచి తొలగించాలి. జాగ్రత్తగా వినాలి. తిరుగుబాటు అనే లక్షణము తల్లిదండ్రులకి నాన్నగారు చెప్తూ వచ్చారు, తల్లిదండ్రులను గౌరవించుట, సన్మానించుట దేవుని వాక్యము. ద ఫస్ట్ కమాండ్ విత్ అ ప్రామిస్ ఇస్ టు ఆనర్ యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్, ఇస్ టు ఆనర్ యువర్ మదర్ అండ్ ఫాదర్. వాక్యం వింటున్న ప్రియ తమ్ముళ్ళు, నా మాట జాగ్రత్తగా వినాలి. నువ్వెంత థియాలజీ చదివినా, నేను అమెరికాలో ఒక పెద్ద పాస్టర్ అయినా, నేను డాక్టరేట్ చదివినప్పటికీ కూడా యూ హ్యావ్ టు ఆనర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. నువ్వు నీ తల్లిదండ్రుని ఎప్పుడైతే నువ్వు సన్మానిస్తావో God will bless you. దీర్ఘాయుష్, నా మాట వినాలి. దీర్ఘాయుష్ నీకు కావాలి అనగా, నీ జీవితంలో నువ్వు వర్ధిల్లాలి అనగా నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. నువ్వెంత చదువులు ఉన్నప్పటికీ కూడా, నువ్వు బీటెక్ చదవచ్చు, నువ్వు ఎంటెక్ చదవచ్చు, నువ్వు విదేశాలకు వెళ్ళవచ్చు, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులను నువ్వు గౌరవించలేకపోతే, తల్లిదండ్రులను నువ్వు సన్మానించలేకపోతే, you cannot be blessed by Lord Jesus Christ. You cannot have fellowship, you cannot have life, you cannot have liberty, you cannot have a fellowship in Jesus Christ. ఈ రాత్రి గమనించవలసిన విషయం, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, తల్లిదండ్రులు సన్మానిస్తున్నావా, తిరుగుబాటు చేస్తున్నావా? నువ్వు అంటున్నావు కదా, డాడీ ఏదని చెప్తే, ఈ మధ్య ఈ జనరేషన్లో డాడీ ఏదని చెప్తే ఆడికేం తెలిసిలే అంటున్నారు. చూసా, తండ్రిని పట్టుకొని ఆడికేం తెలిసిలే అంటున్నారు. తమ్ముళ్ళు, నా మాట జాగ్రత్తగా వినాలి. ఆడికేం తెలిసే అంటున్నారు. చెల్లెళ్ళు తల్లి ఏదన్నా చెప్తే దానికేం తెలిసే అంటున్నారు. చూసావా, కని పెంచి మోసిన తల్లిదండ్రుల్ని బూతు మాటలు తిట్టే కుమారులు ఈ జనాల్లో ఉన్నారు. ఆ రీతిగా ఉండటానికి వీల్లేదు. ఎందుకనగా తిరుగుబాటు అనే రెబెలియస్ నేచర్ అనే క్వాలిటీ యు నీడ్ టు రిమూవ్ టునైట్. ఎందుకనగా దేవుడు నీకు జీవం ఇవ్వబోతున్నాడు, ఎందుకనగా దేవుడు నీకు స్వేచ్ఛ ఇవ్వబోతున్నాడు, ఎందుకనగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఎందుకనగా నీలో ఉన్న పాపము బీజము, తిరుగుబాటు అనే పాపము హ్యాస్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ లైఫ్. నెంబర్ 1. నెంబర్ 2 చూసినట్లయితే మత్తు పదార్థాలు నాన్నగారు టచ్ చేశారు కాదు. ఎక్కడున్నావు బాబు అంటే, రాత్రి ఎక్కడున్నావురా బాబు అంటే 12 గంటలు 1 గంట అయిన తర్వాత వీడు ఫోన్లో మాట్లాడుతుంటాడు నాన్నగారితో. ఎక్కడున్నావు అంటే ఆడికే తెలియదు ఎక్కడున్నాడు, ఆడికే తెలియదు. ఆ రీతిగా పబ్బుల్లో శనివారం రాత్రి పబ్బుల్లో తిరిగేసి ఆదివారం వచ్చేసి పాటలు పాడేసే యవనస్తులు నాకు తెలుసండి. ఆదివారం వచ్చేసి భక్తి పరులుగా దేవుణ్ణి, దేవా నిన్ను దీవిస్తున్నాను దేవా, హల్లెలూయా స్తుతి మహిమని పాటలు పాడేస్తున్నాం. రాత్రి అంతా తప్పదాగేసి ఉంటున్నాడు. మత్తు పదార్థాలు అనే వ్యాధి, మత్తు పదార్థాలు అనే పాపము నీ జీవితంలో ఉండటానికి వీల్లేదు. రాత్రి కాల సమయంలో గమనించవలసిన విషయం, ప్రియ తమ్ముళ్ళు, తండ్రులు, మీరు చేసే క్రియలు మిమ్మల్ని చూసి మీ కుమారులు ఫాలో అవుతున్నారు. యేసు ప్రభు సజీవుడు అని దేవుడు అని నమ్మి, యేసు ప్రభు పునరుద్ధాన శక్తి గల దేవుడు అని నమ్మి నువ్వు క్రీస్తుకు ఇష్టపూర్వకంగా జీవిస్తే ఎందుకు నీ కుమారుడు తప్పుదోవ పడతాడు? తల్లిగా నువ్వు క్రీస్తు మార్గంలో దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే కుమార్తె ఎందుకు వేరే ప్రదేశాల్లో తిరుగుతుంటుంది? గమనించవలసిన విషయం ఈ రాత్రి కాల సమయంలో, ప్రియ తల్లిగా ప్రియ తండ్రిగా చేయబడిన నేను కూడా ఐఎమ్ ఏ ఫాదర్ నేను చెప్తూ వచ్చాను. ఈ సభలకు వచ్చే ముందు అమెరికా దేశంలో ఒక కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ నేను చెప్తూ వచ్చాను. ఫ్యామిలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఒక మాట చెప్పాను, ద డే ఐ థింక్ వాట్ ఐఎమ్ ప్రీచింగ్ ఐఎమ్ నాట్ ప్రాక్టీసింగ్, ఐ విల్ స్టాప్ ప్రీచింగ్. నేను దినాన్ని ఎప్పుడైతే నేను బోధించేది నేను నా జీవితంలో నేను యూజ్ చేసి నా జీవితం జీవించలేకపోతున్నానో ఆనాడు నేను వాక్యం చెప్తూ మానివేస్తాను. ఎందుకు అనగా మనం బోధించేది మనం జీవించలేకపోతే there is no point in preaching. హిపోక్రసీ ప్రీచ్. ఏదో పైకి నాన్నగారు చెప్తూ వచ్చారు కదా, సున్నం వేసిన రీతిగా
వాక్యం చెప్పడం కాదు, చెప్పిన వాక్యం జీవించే రీతిగా, చెప్పిన వాక్యము విన్న వాక్యము మనం జీవించే రీతిగా మన జీవితాల్లో ఉండాలి. ఈ రాత్రి కాల సమయంలో పిలుపు, తిరుగుబాటు అనే స్వభావం జీవితంలో ఉంటే ఈ రాత్రి వదిలివేయాలి. మత్తు పదార్థము తాగే వాడిగా, మత్తు పదార్థము తాగే దానిగానే ఉంటే రాత్రి కాల సమయంలో తీసివేసేయాలి. నెంబర్ 2. నెంబర్ 3, ఆత్మహత్య. ఈ రాత్రి నవడేస్ ఇది ఫ్యాషన్ అయిపోయింది. నవడేస్ ఆత్మహత్య అనేది ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమలో ఉండటం కాదు, ప్రేమలో పడి ఆత్మహత్య చేసుకుంటున్న యవనస్తులు ఈ రాత్రి కాల సమయంలో గమనించవలసిన విషయం. కన్న తల్లి, నవమాసాలు మోసిన తల్లి, ఆ తండ్రి ఎంతో త్యాగం చేసిన తండ్రి, నువ్వు ఈ రీతిగా అకస్మాత్తుగా మరణిస్తానికి నిన్ను ఈ లోకంలోకి తీసుకుని రాలే. యేసు ప్రభు ఎంతో త్యాగంతో, యేసు ప్రభు నిన్ను ఎంతో ఆలోచించి నీ జీవిత పట్ల ఒక ప్రణాళిక ఉంచి ఈ లోకంలోకి పంపిస్తే నీ ప్రాణాలు నిన్ను తీసుకుంటానికి వీలులే. వాక్యం వింటున్న ప్రియ సంగమా, వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం. ఇక్కడ ఈ రాత్రి ఎవరైనా కూర్చొని ఉంటే, ఈ రాత్రి కాల సమయంలో నాకు ఏ హోప్ లేదన్నా, పాస్టర్ గారు నాకు హోప్ లేదు, నా సమస్యలు నేను ఎదుర్కొంటున్నాను, ఈ సమస్యల్లో నాకు ఇంకా ఏ ఆధారము లేదు అని రాత్రి కాల సమయంలో నువ్వు కూర్చొని ఉంటే, there is hope in Jesus Christ. యేసులో సమాధానము, యేసులో ప్రతి సమస్యకు, for every problem there is solution with Lord Jesus Christ. There is no problem that God cannot solve. ఈ రాత్రి గమనించవలసిన విషయం. నువ్వు అనుకుంటున్నావు నేను యేసు ప్రభు తీర్చలేని సమస్య అంటూ ఏది లేదు. సూసైడ్ అనే పాపము నీ జీవితంలో ఉన్న ఆ వ్యాధికి మందు ఏదు అనగా యేసు ప్రభుయే మందు. నెంబర్ 2, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మీ ముందు మళ్ళీ రావడానికి దేవుడిచ్చిన అత్యంత కృప బట్టి దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. ఈరోజు రావడానికి ప్రత్యేకమైన కారణం, దానియేలు గ్రంథం నాన్నగారు పూర్తి చేశారు. ఈ దానియేలు గ్రంథం పూర్తి చేయడానికి దేవుడిచ్చిన కృప బట్టి దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు 8 గ్రంథాలు బైబిల్ సమయం కార్యక్రమం ద్వారా ఆరాధన ఛానల్లో వచనం వెంబడి వచనాన్ని పూర్తి చేయడానికి దేవుడిచ్చిన అత్యంత కృపకి మేము ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. వచనం వెంబడి వచనం పూర్తి చేసిన ఈ 8 గ్రంథాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాం. ఇది పూర్తి చేయడానికి అశేష తెలుగు ప్రజలు చూపెట్టిన ప్రేమ, ఆదరణ, అతి ముఖ్యంగా మీ ప్రార్థనల వల్ల మేము ఈ 8 గ్రంథాలని పూర్తి చేయగలిగాం. దాని కొరకే దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. ఈరోజు దానియేలు గ్రంథం క్విజ్ మీ ముందు తీసుకొస్తానికి నేను వచ్చాను. దానియేలు గ్రంథం ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో ప్రేరేపించే గ్రంథం. ప్రత్యేకంగా నాకు వ్యక్తిగతంగా దానియేలు గ్రంథం ఎంతో ప్రేరేపించినది. దానియేలు తన యవ్వన కాలము నుండి వృద్ధాప్యం వరకు ఎక్కడ తన విశ్వాస జీవితం, ఎన్ని కష్టాలు, నష్టాలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా ఆయన విశ్వాస జీవితం ఎక్కడా సన్నగిల్లలేదు. దాని కొరకై అలాంటి జీవితాన్ని మనం కూడా మన జీవితాల్లో మన కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు కూడా అలానే మనం జీవించాలి. తనే కాకుండా తన స్నేహితులు షద్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు మరణాన్ని చూచేటప్పుడు వారు అన్న గొప్ప మాట, దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా ఆయన యందే మేము విశ్వాసం ఉంచుతాం. అలాంటి విశ్వాస జీవితాన్ని, అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కూడా ప్రత్యేకంగా యవనస్తులు అలాంటి జీవితాన్ని మీరు జీవించాలి. ఓకే, ఇప్పుడు క్విజ్ టైం. దానియేలు గ్రంథంలో నేను మీకు 12 ప్రశ్నలు ఇస్తాను. ఆ 12 ప్రశ్నలకు మీరు సరైన జవాబుతో వస్తే 3 బహుమతులు ఇవ్వబడును. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఉంటాయి. కాబట్టి దానియేలు గ్రంథంలోని ఈ 12 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, దానియేలు గ్రంథంలో మాంత్రికులు చెప్పిన సగము నిజము, సగము అబద్ధము, హాఫ్ ట్రూత్ అండ్ హాఫ్ లై ఏది? అది మాకు మీరు రెఫరెన్సులతో రాయండి. మొదటి ప్రశ్న మరొకసారి, దానియేలు గ్రంథంలో మాంత్రికులు చెప్పిన సగము నిజము, సగము అబద్ధము, హాఫ్ ట్రూత్ అండ్ హాఫ్ లై ఏది? అది మాకు మీరు రెఫరెన్సులతో రాయండి. రెండవ ప్రశ్న, మానవులలో నుంచి నెబుకద్నెజర్ తరమబడటానికి కారణం ఏంటిది? రెండవ ప్రశ్న మరొకసారి,
మానవులలో నుంచి నెబుకద్నెజర్ తరమబడటానికి కారణం ఏంటిది? మూడవ ప్రశ్న, వేరగు కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేసి గెలుస్తుంది. ఆ కొమ్ము ఎవరు? రెఫరెన్సులతో రాయండి. మూడవ ప్రశ్న మరొకసారి, వేరగు కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేసి గెలుస్తుంది. ఆ కొమ్ము ఎవరు? రెఫరెన్సులతో రాయండి. నాలుగవ ప్రశ్న, మెస్సయ్య వచ్చే వరకు ఎంతకాలం పడుతుంది? అది ఎప్పుడు ప్రారంభమవుతుంది? నాలుగవ ప్రశ్న మరొకసారి, మెస్సయ్య వచ్చే వరకు ఎంతకాలం పడుతుంది? అది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఐదవ ప్రశ్న, సమాధుల్లో నిద్రించువారు అనేకులు మేల్కొంటారు. వారు ఎవరు? నిత్యముగా హేయులగుటకు మేల్కొనువారు ఎవరు? అది మీరు మాకు రెఫరెన్సులతో రాయండి. ఐదవ ప్రశ్న మరొకసారి, సమాధుల్లో నిద్రించువారు అనేకులు మేల్కొంటారు. వారు ఎవరు? నిత్యముగా హేయులగుటకు మేల్కొనువారు ఎవరు? అది మీరు మాకు రెఫరెన్సులతో రాయండి. ఆరవ ప్రశ్న, నువ్వు బహుప్రియుడవు అనే మాట ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది? ఎన్ని పర్యాయాలు చెప్పబడింది? మాకు రెఫరెన్సులతో రాయండి. ఆరో ప్రశ్న మరొకసారి, నువ్వు బహుప్రియుడవు అనే మాట ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది? ఎన్ని పర్యాయాలు చెప్పబడింది? మాకు రెఫరెన్సులతో రాయండి. ఏడవ ప్రశ్న, దానియేలు ఎంతవరకు జీవించాడు? బహుశా ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉంటాడు? మీరు మాకు రాయండి. ఏడవ ప్రశ్న మరొకసారి, దానియేలు ఎంతవరకు జీవించాడు? బహుశా ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉంటాడు? మీరు మాకు వ్రాయండి. ఎనిమిదవ ప్రశ్న, నెబుకద్నెజర్ రాజు దానియేలుకు బెల్తషాజరు అను పేరు పెట్టడానికి కారణం ఏమిటి? ఆ కారణాన్ని ఎవరు వివరించారు? మీరు మాకు తెలియజేయండి. ఎనిమిదవ ప్రశ్న మరొకసారి, నెబుకద్నెజర్ రాజు దానియేలుకు బెల్తషాజరు అను పేరు పెట్టడానికి కారణం ఏమిటి? ఆ కారణాన్ని ఎవరు వివరించారు? మీరు మాకు తెలియజేయండి. తొమ్మిదవ ప్రశ్న, చెరపకురా చెడెదవు అనే లోకోక్తిని దానియేలు గ్రంథం ద్వారా మాకు సోదాహరణంగా వివరించండి. తొమ్మిదవ ప్రశ్న మరొకసారి, చెరపకురా చెడెదవు అనే లోకోక్తిని దానియేలు గ్రంథం ద్వారా మాకు సోదాహరణంగా వివరించండి. పదవ ప్రశ్న, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యము చేయుదురు. బైబిల్లోంచి ఇతర గ్రంథాల నుంచి ఉదాహరణ తీసుకొని ఈ వచనాన్ని మాకు వివరించండి. పదవ ప్రశ్న మరొకసారి, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యము చేయుదురు. బైబిల్లోంచి ఇతర గ్రంథాల నుంచి ఉదాహరణ తీసుకొని ఈ వచనాన్ని మాకు వివరించండి. 11వ ప్రశ్న, మామూలుగా రాజు కానీ మనుషులు కానీ ఒక దేవుణ్ణి పూజిస్తారు, కానీ ఒక రాజు మాత్రం ఒక మనిషిని పూజించాడు. ఆ రాజు ఎవరు? ఆ మనిషి ఎవరు? మీరు మాకు తెలియజేయండి. 11వ ప్రశ్న మరొకసారి, మామూలుగా రాజు కానీ మనుషులు కానీ ఒక దేవుణ్ణి పూజిస్తారు, కానీ ఒక రాజు మాత్రం ఒక మనిషిని పూజించాడు. ఆ రాజు ఎవరు? ఆ మనిషి ఎవరు? మీరు మాకు తెలియజేయండి. 12వ ప్రశ్న, అత్యధికముగా బలము కలిగిన మేకపోతు యొక్క పెద్ద కొమ్ము విరిగింది. ఆ పెద్ద కొమ్ము ఎవరు? మీరు మాకు రాయండి. అత్యధికముగా బలము కలిగిన మేకపోతు యొక్క పెద్ద కొమ్ము విరిగింది. ఆ పెద్ద కొమ్ము ఎవరు? మీరు మాకు రాయండి.
ఓకే, ఈ 12 ప్రశ్నలు మీరు రాసుకున్నారు కదా. ఈ 12 ప్రశ్నలు కానీ మీరు మిస్ అయ్యి ఉంటే, రాసుకుంటాం తప్పి ఉంటే, లేకపోతే ఈ ప్రోగ్రామ్ని కానీ మీరు చూడలేని పరిస్థితుల్లో కానీ ఉంటే మీరు ఈ 12 ప్రశ్నలు మాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. మా ఆఫీస్ ఫోన్ నెంబర్ 04027671500. ఫోన్ నెంబర్ మరొకసారి 04027671500. ఈ ప్రశ్నలకు కానీ మీరు సరైన సమాధానము మీరు మాకు అతి త్వరలో రాసి పంపించండి. My address 1-214/2, flat number 505506. 1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. ఈ దానియేల్ గ్రంథం క్విజ్ ద్వారా మీరు మీ ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా బహుగా బలపడతారని, మీ విశ్వాస జీవితం బహుగా బలపడాలని, ఈ విశ్వాస జీవితాన్ని మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన యందు విశ్వాసము, ఆయన యందు నమ్మకం ఏ విధంగా అయితే దానియేలు పెట్టాడో ఆ విశ్వాస జీవితాన్ని మీరు కలిగి ఉండి మీరు ముందుకు సాగాలనే మా ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మీరు చూపెడుతున్న ప్రేమ, ఆదరణ, మీ ప్రార్థనలకు మీకెంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ క్విజ్కి మీరు సరైన సమాధానం ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు మాకు పంపిస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఈ క్విజ్ని, మిమ్మల్ని, ఈ యేసు అనుచరుల మినిస్ట్రీని, ఈ బైబిల్ సమయం కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని విశ్వసిస్తూ ప్రేమతో మీ సహోదరుడు భక్త్ సింగ్ సెలవు తీసుకుంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.